ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. న్యూజిలాండ్ స్కోర్ 251కి 7 వికెట్లు, భారత్ స్కోర్ 254కి 6 వికెట్లు. భారత్ కు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కింది. చివరి వరకు చాలా ఉత్కంఠగా ఈ మ్యాచ్ జరిగింది. చివరకు టీమిండియానే గెలిచింది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ 2002, 2013, 2025 12 ఏళ్ల తర్వాత భారత్ కు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ దక్కింది. ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలిచింది. ఇక దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు ఎలా మిన్నంటున్నాయో కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ పండగ చేసుకుంటున్నారు. న్యూజిలాండ్ స్కోర్ చూద్దాం. 251కి 7 వికెట్లు, భారత్ స్కోర్ 254కి 6 వికెట్లు. చాలా ఉత్కంఠగా సాగింది ఈ మ్యాచ్. చివరకు భారత్ గెలిచింది. అయితే భారత్కి ఇది మూడోసారి టైటిల్ గెలవడం. చివరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో టీమిండియాని గెలిచింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఇది. మనం చూడొచ్చు, ఒక్క చోటుకు చేరి అందరూ ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకుంది భారత్. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటుతూ ఉన్నాయి. క్రికెట్ అభిమానులు మరింత డబుల్ జోష్తో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చివరి దాకా కూడా చాలా ఉత్కంఠ రేపింది ఈ మ్యాచ్. నువ్వా నేనా అన్ని టఫ్ ఫైట్ సాగిందనే చెప్పాలి. చివరకు భారత్ గెలుపొందడంతో ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. 4 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. భారత్కి ఇది మూడోసారి టైటిల్ దక్కడం. 12 ఏళ్ల తరువాత టైటిల్ని దక్కించుకుంది భారత్. ఫైనల్లో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. భారత్కి ఇది మూడోసారి టైటిల్ దక్కడం. చివరి వరకు చాలా ఉత్కంఠ రేపింది ఈ మ్యాచ్, కానీ చివరకు టీమిండియా గెలిచింది. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు.